హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం రోజు చెప్పుకునేలాగే ఈరోజు కూడా చాణక్యుడు చెప్పిన నీతి సత్యాలు, మంచి మాటలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్య నీతి గురించి చాలా మందికి తెలుసు. చాలా మంది చాణక్యుడు చెప్పి నీతి సూత్రాలను ఫాలో అవుతూ ఉంటారు. చాణక్యుడు నీతి అనే పుస్తకాలు కూడా మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాల గురించి చాణక్యుడు చాలా సందర్భాలలో చెప్పారు. చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలు కఠినంగా అనిపించినప్పటికీ అవి తప్పు, ఒప్పుల మధ్య వ్యత్యాసాలు తెలుపుతాయి. ఒక మనిషి జీవితంలో విజయం సాధించేలా ఉంటుంది. చాణక్య నీతి. ఈ క్రమంలోనే చాణక్యుడు చెప్పిన నీతి ప్రకారం ఎలాంటి స్త్రీలను వివాహం చేసుకుంటే మగవాళ్లకు మంచిదో చెప్పుకొచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆడవాళ్లు ఎక్కువగా సున్నితంగా ఉంటారు. సంతోషమైన, విచారమైన మొదట ఏడుస్తారు. అలాంటి ఆడవాళ్లు చాలా మంచివారు. ఏడ్చే స్త్రీల మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంటుంది. అలాంటి స్త్రీలను పెళ్లి చేసుకున్నవారు నిజంగానే అదృష్టవంతులని చాణక్య నీతి చెబుతుంది. ప్రతి చిన్న విషయానికి ఏడిస్తే అలాంటి స్త్రీల మనసు బంగారం. పురుషులందరూ అలాంటి స్త్రీని గౌరవించాలి. ఇలాంటివారు నాణ్యమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఎన్ని గొడవలు జరిగినా తను అమితంగా ప్రేమించే భర్త లేదా ప్రేమికుడే కావాలి అనుకుంటే అలాంటి స్త్రీలను అస్సలు వదిలిపెట్టకూడదు. సున్నితంగా ఉండే స్త్రీలు ఎదుటివారి భావాలను కూడా గౌరవిస్తారు. కుటుంబం అంతా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇంట్లోని పొరుగువారితో బాగా కలిసిపోయే స్త్రీలను పొందడం చాలా మంచిది. అదే విధంగా స్త్రీలు ఎక్కువగా కేకలు పెట్టడం, ఏడవడం వల్ల అనేక రకాలైన తీవ్రమైన వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. అదే విధంగా ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఏడ్చే మహిళలు ఎవరినీ ఆకలితో ఉండనివ్వరు. అలాగే ఇంటికి వచ్చిన వారిని ఆకలితో పంపించరు. వీరికి ఇలాంటి మంచి గుణం ఉంటుంది. ఇలాంటి స్త్రీల వలన పురుషులకు అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలను ఎప్పటికీ పురుషులు కోల్పోకూడదు. స్త్రీలను గౌరవిస్తే కుటుంబం సంతోషంగా ఉంటుంది. వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకూడదని చాణక్య నీతి చెబుతోంది. చాణక్య నీతి ఆధారంగా మాత్రమే ఈ కథనం రాయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.